వయ్యారి భామలో ఒకరిమాని పంతం, కట్టా సుబ్బారావు డైరెక్షన్. దానికి ఊటీలో షూటింగ్. అంటే రామారావు గారు పాలిటిక్స్కి వెళ్ళే ముందా ఇది? వెళ్ళే ముందు. ఓకే. రామారావు అందరికంటే ముందు వెళ్ళి కూర్చునేవాడు లొకేషన్. ఆయనకి 5ంటికి 3ంటికి లేవటం అలవాటు కదా. అవును, చాలా డిసిప్లిన్ కదా. అందరు కంగారు పడిపోయి శ్రీదేవి కూడా అయ్యో ఆయన వెళ్ళిపోతే బాబోయ్ అనుకుంటారని తొందరగా రెడీ అయ్యి వచ్చారు. రామారావు రావయ్య తొందరగా వెళ్దామని చెప్పి కృష్ణ గారు మేము వెళ్ళాం. ఆయన కూర్చున్నాడు లొకేషన్లో, మేము వెళ్ళాం. రా బ్రదర్ కూర్చో అన్నాడు ఆయన. ఇలా పార్టీ పెడదాం అనుకుంటున్నాం అని చెప్పాడు. మీరు కూడా రావాలి బ్రదర్ అంటే ఎన్టీఆర్ గారు కృష్ణ గారు పిలిచారా? వెళ్ళి కూర్చున్నాం లొకేషన్లో. అంటే పార్టీలోకి రమ్మన్నారు, తెలుగుదేశం పార్టీలోకి రమ్మల్లా, కాంపెయిన్కి ప్రచారానికి రండి బ్రదర్ నవ్వాడు. ఆయన లేచి షూటింగ్కి షాట్కి వెళ్ళారు. ఈయనంటయ్యా పేపర్ చేయటం చదవటం కూడా చేత కాదు, పేపర్ కూడా చదవడం రామారావు పార్టీ పెడతానంటాడేంటి అని. అలా అనబాకండి బాబు, గెలుస్తాడు ఒక అన్నాడు ఆయన. అలా పార్టీ పెడతారంటే ఈయన మొదటి నుంచి కాంగ్రెస్ సింపటైజర్. అవును, కృష్ణ గారు కాంగ్రెస్ హార్డ్ కోర్ ఫ్యాన్, ఫ్యామిలీ మొత్తం. అని ఏంటో ఇలా పెడతానంటాడు అని అనుకున్నారు, వదిలేసి. ఆ తర్వాత నాదెళ్ల భాస్కర్రావు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఎలా జరిగిందో తెలియదు, మొత్తానికి పేపర్ అనౌన్స్మెంట్ కంగ్రాచులేషన్స్ అని అవును, కృష్ణ గారు అభినందించినట్టు వచ్చి పేపర్ యాడ్ అంటే నాదెళ్ల భాస్కర్రావుని అభినందించినట్టు. అప్పుడు థియేటర్లు పగల కొట్టడం, సీట్లు చించేయటం, అంత గందరగోళమైంది కృష్ణ గారి సినిమా. అప్పుడు ఆయన డెసిషన్ తీసుకున్నాడు, ఏమైనా సరే ఎలాగో యాంటీ అయ్యాను, యాంటీగానే ఉంది. యాంటీగా ఉండటం చాలా డేర్గా వస్తుంది రామారావు. అయ్యో అసలు తను సినిమాలు ఆడతాయా ఆడవా అనేది అనవసరం. మంచి సూపర్ స్టార్ ఇమేజ్ స్టెప్ తీసుకున్నాడు, నిలబడ్డాడు. ఏ మాత్రం జంకినా కృష్ణ గారు దెబ్బతిన్నాడు. ముందుకే వెళ్ళాలి, అక్కడ ముందుకే వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. చాలా హిట్ సినిమాలు తీశారు పొలిటికల్. నా పిలిపే ప్రపంచం, సాహసమైన ఊపిరి, మండలాధీశుడు, ఇలా సినిమాలు చాలా ఆయన విమర్శిస్తూ